దేశంలో పేదరికం పోవాలని పోరాడుతున్న మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా చంపేస్తుందన్నారు సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి. దేశాల్ని కొల్లగొట్టి విదేశాలలో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యా, లలిత్ మోడీలను దేశానికి తిరిగి తీసుకురాలేకపోతున్నారని విమర్శించారు. భారత్ పాక్ యుద్ధాన్ని చర్చల ద్వారా ఆపినప్పుడు మావోయిస్టులతో చర్చలు ఎందుకు జరపరని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే దేశద్రోహులను రప్పించాలని సవాల్ విసిరారు. లౌకిక వ్యవస్థకి భంగం కలిగిస్తాం. అందులో అవినీతి రహితంగా మేము పరిపాలన చేస్తాం చెప్తున్నాడు. కానీ వారు చూస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతి కార్పొరేట్ సంస్థను ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకి లండన్లో నిన్న జరిగినటువంటి ఘటన చూస్తూ ఉంటే లలిత్ మోడీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇలాంటి అనేక మంది ఉన్నారు. అయితే నిన్న మాత్రం దాదాపుగా 2017 నుంచి వాళ్ళ దేశంలో లేరు విజయ్ మాల్యా, లలిత్ మోడీ. ఎందుకు? పంజాబ్ బ్యాంకులో 7,500 కోట్లు తీసుకొని ఎగ్గొట్టాడు. విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యులు కూడా ఉండే ఉన్నటువంటి పని చూస్తూ ఉంటే లండన్లో వాళ్ళు ఉంటే కోట్లు మరి పంపిస్తా నోటీస్ పంపించినా వాళ్ళు రాకపోతే మరి ఏం చేస్తున్నట్టు మోడీ ప్రభుత్వం అంటే వాళ్ళకి నచ్చితే ఇష్టం ఉంటే ఓ రకంగా ఉంటారు, నచ్చకపోతే ఇష్టం లేకపోతే మరొక ఉంటారు. నిర్దేశించిన